భీమ్. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి చట్టాన్ని కాలరాయడానికి బీజేపీ పన్నుతున్న కుట్రలో వ్యతిరేకిస్తూ ఈరోజు గాంధీని గాడ్సే చంపిన రోజు ఇక్కడ మేమంతా మహిళలం, దళిత బహుజన ఫ్రంట్ మహిళలము ఇక్కడికి వచ్చేసి ఆ చట్టాన్ని కాపాడుకోవడానికి కోసం మేము ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది. ఇది గ్రామంలో మహిళలు ఎక్కువ శాతం ఈ పనిలో మహిళలు ఉంటారు. ఈ మహిళల్లో కూడా ఎక్కువ శాతం ఒంటరి మహిళలు ఉంటారు, వికలాంగులు ఉంటారు. భర్తలు తాగుబోతలయ్యి వలస వెళ్ళినప్పుడు ఆ పిల్లలను కాపాడుకోవడానికి కోసము ఈ మహిళలు ఈ 100 రోజు పనికి వెళ్ళి ఆ పిల్లలకు కొంచెం కూడు పెట్టడం, లేకపోతే ఇంత ఫీజు కట్టుకోవడం, ఎక్కడైనా అప్పు పుడుతుంది. మహిళలకు, ముఖ్యంగా మహిళలకు సమాన వేతనం ఈ చట్టంలోనే ఉంది, ఈ పనిలోనే కల్పించున్నారు. తన ఊర్లో నివసించడానికి ఒక మహిళ ఇలాంటి పట్టణాలకు వచ్చినప్పుడు అక్కడ వాళ్ళ మీద అత్యాచారాలు జరుగుతాయి, అనర్థాలు జరుగుతాయి, వాళ్ళ మీద దోపిడీలు జరుగుతాయి, వాళ్ళ పిల్లల్ని కిడ్నాప్లు చేస్తారు, వాళ్ళకి చదువు అందది, వాళ్ళకి ఆహారం అందది, వాళ్ళకి ఇల్లు అందది. కాబట్టి గ్రామంలో ఉంటే తన చుట్టాల దగ్గర, తన అత్తమామలతోటి, తన ఆడపడుచులతోటి, తన కుటుంబాలతోటి కలిసి ఆమె ఉండి ఒక పిల్లల్ని కాపాడుకోవడానికి కోసం ఒక గంజి పోసుకునే చట్టాన్ని బీజేపీ ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం కాలరాయడాన్ని మేము తీవ్రంగా దళిత బహుజన ఫ్రంట్ మహిళా విభాగం నుంచి వ్యతిరేకిస్తున్నాము. ఈ చట్టాన్ని కాపాడుకోవడానికి ఎంత పెద్ద ఉద్యమమైనా చేస్తాము. అనేక చట్టాలు తీసుకొచ్చావు, నల్ల చట్టాలు తీసుకొచ్చావు, రైతాంగ వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చావు. నువ్వు ప్రతిసారి కూడా ఏదో ఒకటి మహిళల్ని హింసించే చట్టాలు తీసుకొస్తూనే ఉంటావు. నీ మనువాదాన్ని మళ్ళీ తీసుకురావడానికి నువ్వు ప్రయత్నం చేస్తే మోడీ బీజేపీ ప్రభుత్వానికి తిప్పికొడతాము, మహిళలే తిప్పికొడతాము. ఎందుకంటే నువ్వు 400 సీటు వస్తే మేము రాజ్యాంగాన్ని మేము తీసేస్తామన్నావు. నువ్వు 400 సీట్లు తెచ్చుకోగలిగావా? నిన్ను ఎట్లా మేము తిప్పికొట్టాము? ఎట్లా రైతాంగ చట్టం 3 నల్ల చట్టాలు తీసుకొచ్చి నువ్వు రైతులను ఇబ్బంది పెట్టాలనుకున్నావు, దాన్ని మేము ఎట్లా తిప్పికొట్టాము? అదేవిధంగా నువ్వు తీసుకొచ్చే ఈ గాంజీ చట్టాన్ని కూడా మేము తిప్పికొట్టగలుగుతాం. మేము ప్రాణానికి అడ్డు పెట్టైనా సరే, దళిత ఆదివాసీ స్త్రీలు దేనికైనా సరే భయపడము. మా హక్కులను కాపాడుకోవడానికి మేము ఎంత దూరమైనా పయనం చేస్తాము. ఎవరినైనా మేము ఎదిరించే శక్తి ఉన్న వాళ్ళం మేము. మోడీ మాతో పెట్టుకోవద్దు. నువ్వు 400 సీట్లు ఎట్లయితే తెచ్చుకోలేవో, ఎట్లయితే మేము తరిమి కొట్టావో, ఇప్పుడు గ్రామీణ ఉపాధి హామీ, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నువ్వు తీసేస్తే నిన్ను అదే విధంగా నెక్స్ట్ ఎలక్షన్లో ఓడిస్తాము. ప్రజలారా, దళిత మహిళలారా, ఒంటరి మహిళలారా, వికలాంగుల మహిళలారా ఏకంగండి. ఈ ప్రభుత్వాన్ని, బీజేపీ ప్రభుత్వం మన మీద కక్ష కట్టి మళ్ళీ మనువాదాన్ని తీసుకువచ్చి మన మీద అంటూ ముట్టని మనల్ని ఇంటికే పరిమితం చేసి బానిసలుగా చేయాలని చెప్పిన ప్రభుత్వాన్ని మనం ఎదిరించి మన చట్టాలన్నీ కాపాడుకోవాలి, మన హక్కులని కాపాడుకోవాలని జై భీమ్. ఈ అవకాశం. జై భీమ్.